29 అక్టోబర్ అనేది వరల్డ్ స్ట్రోక్ డే. అంటే పక్షవాతం గురించి అవగాహన కలిగించే ఒక దినం. పక్షవాతం గురించి చాలామందికి ఆల్రెడీ తెలుసు. ప్రతి నలుగురిలో ఒకరికి జీవితకాలంలో పక్షవాతం అనేది రావచ్చు. సో దీని గురించి అందరికీ మంచి అవగాహన వచ్చింది. కాకపోతే దానికి తోడు ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి జనాల్లో. ఇప్పుడు పక్షవాతం గురించి ఏదైనా చెప్పాలి అంటే పేషెంట్లే చెప్తుంటారు, వాళ్ళు ఇట్లా చెప్పారండి, వీళ్ళు ఇట్లా చెప్పారండి అని. అంటే చుట్టుపక్కల నుంచి చాలా సలహాలు వస్తూ ఉంటాయి పక్షవాతం గురించి. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పేషెంట్కి అరగంటలో పక్షవాతం వచ్చింది, హాస్పిటల్కి వచ్చేసారు. నేను పరిగెట్టుకుంటా వెళ్ళి ఇంకా స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్ అనే అనుకునేటప్పుడు ఇది పక్షవాతం అండి అని చెప్పాను అంతే. వెంటనే ఫోన్ చేశారు, ఎవరో చెప్పారంట అర్జెంటుగా ఆయుర్వేదాకి వెళ్ళిపోండి, ఎక్కడ ఆగొద్దు అని చెప్పేసి అంతే. అక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అంటే మనకి పక్షవాతానికి 4.5 గంటల్లో ఇంజెక్షన్ తీసుకోవాలి, మెయిన్ ట్రీట్మెంట్ అది. ఆయుర్వేద అనేది మంచిదే, కాకపోతే ఎమర్జెన్సీలో ఎట్లా పనిచేస్తుంది, అప్పటికప్పుడు అరగంటలో పక్షవాతం వచ్చిందని అర్జెంటుగా ఆయుర్వేద స్టార్ట్ చేస్తామంటే అది అట్లా పనిచేసేదే కాదు ఆయుర్వేద అనేది. సో ఎందుకు ఈ ఇబ్బంది అంటే ఫోన్ చేసి ఎవరినో అడుగుతారు పక్షవాతం గురించి, వాళ్ళు ఎక్స్పర్ట్ ఏమో అని. అట్లా కాదు, పక్షవాతం గురించి మనకు తెలియాలి అంటే 100 పక్షవాతం ఉన్న పేషెంట్ చూస్తేనే మనం ఎక్స్పర్ట్ని అవుతాం. మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి నాకు అంతా తెలుసు అనుకుంటే తప్పు. సో ఇట్లాంటి అపోహలు ఉండకూడదు. వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ 80% వరకు పక్షవాతం అనేది అరికట్టగలం, ప్రివెంట్ చేయొచ్చు. ఎట్లా అంటే పక్షవాతం రావడానికి గల కారణం చాలాసార్లు షుగరు, బీపీ, కొలెస్ట్రాలు, స్మోకింగు, డ్రింకింగు, స్ట్రెస్. సో ఇవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకుంటే 80% మందిలో పక్షవాతాన్ని మనం రాకుండానే అరికట్టొచ్చు. ఒకసారి వచ్చిన వాళ్ళలో మాత్రం ఎప్పుడైనా పేషెంట్కి ఎప్పటికీ బిళ్ళలు వాడుకోవాలండి అని చెప్పంగానే చాలాసార్లు డాక్టర్ని మార్చేస్తారు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాము, తొందరగా తగ్గించగలిగే వాళ్ళైతే బెటరు అన్నట్టు. కానీ అది కరెక్ట్ కాదు. ట్రీట్మెంట్ అనేది 99% మందిలో ఒకసారి పక్షవాతం వచ్చిందంటే ఎప్పటికీ మనం వాడుకోవాల్సిందే. ఇంకెవరో తొందరగా తగ్గించేస్తారు అని చెప్పేసి మనం అనవసరంగా ట్రీట్మెంట్లు ఆపేసేయడం కానీ మార్చడం లాంటివి కానీ చేయకూడదు.